ఒకసారి శేషతల్పం మీద సీత తీరుతున్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది. స్వామి, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణు కోరింది. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు. మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి, ఏ మహిళకు పుత్రయోగముండదు, ఏ మహిళకు చిన్న వయసులోనే వైరాగ్యం ప్రాప్తిస్తుంది, ఎలాంటి పనులు చేసిన స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది. లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. తరువాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్నద్ధమైంది. మీరు కూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి. ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 5 కొడుకులు కలిగారు. కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేశారు. ఆ 2 కొడుకులకు సంతానం కలిగారు. పెద్ద కొడుకుకు ఒక బాబు పుట్టాడు. చిన్న కొడుకుకు ఒక పాప పుట్టింది. కాని వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు. పెద్ద కొడుకు భార్యను, అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కాని చిన్న కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది. చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె ఒక పతివ్రత శిరోమణి. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే, పెద్ద కోడలికి ఒక కొడుకున్నాడు. చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది అనే కారణంగా అత్తగారు చిన్న కోడలి ఎప్పుడూ అవమానిస్తూ వేళనగా మాట్లాడుతూ ఉండేది. ఆ చిన్న కోడలు పేరు సుకన్య. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది. అత్తగారికి సేవలు చేశారు. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలు నిర్వేక్షిస్తూ వచ్చేది. కావాలనే ఆమెను రకరకాలుగా చిత్రవద చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది. అయితే ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో, నేను ప్రస్తుతం బయటకు వెళుతున్నాను, వెళ్లి వచ్చేలోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని మనసులోనే బాధపడుతూ ఉండేది. అంతలో ఎవరు తలుపు తట్టునట్టుగా వినిపించింది. వంట చేయమని చెప్పినంతా అప్పుడే వచ్చేసింది అని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా మీకొక భిక్షగాడు కనిపించాడు. తన కడుపు నిండా అన్నం పెట్టమని, అలా పెడితే తనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. దాంతో సుకన్య ఆలోచనలో పడింది. బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాచిరంపం చేస్తుంది అని ఆలోచనలో పడింది. కాని అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురి అవుతానేమోనని కూడా ఆమె ఆలోచించింది. ఇలా పలువివాలుగా ఆలోచించిన సుకన్య అతి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది. ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపైంది. దాంతో ఆమె అన్నం తింటున్న భిక్షగాడిని అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికొచ్చినట్లుగా తిట్టింది. అప్పుడు సుకన్య తన కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి వడ్డించాలని, ఇందులో కోప్పడవలసిన పనిలేదు అని చెప్పడానికి ట్రై చేసింది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టిచేతులతో పంపించకూడదు, భలితే భిక్షాందేహి అని అడిగిన భిక్షగాడిని ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదు అని చెప్పింది. కాని వాళ్ల అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నోటికొచ్చినట్లు తిడుతూ కోపంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు పంపించింది. చాలాసేపటి వరకు సుకన్య బయట నిలబడింది. బయట నిలబడి వాళ్ల అత్తను బతిమాలాడుతూ ఉంది. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకుని పుట్టింటికి బయల్దేరింది. అయితే వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది. ఆ వర్షపు దాటిని తట్టుకోడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసెలాంటిది ఉండటం చూసి సుకన్య గుడిసెలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారిపోతాడు. దాంతో ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మ ఇచ్చావన్న నిందతో మీ అత్త రాచిరంపని పెడుతుంది. కాని నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకొక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృష్టమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను నదుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పింది. ఇక వాళ్ళిద్దరూ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఇంట్లో నాక్కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని భావించింది. వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాన్ని తెరిచి చదివింది.
ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. కుడిముక్కు నుండే శ్వాస తీసుకుంటారు. కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తీసుకుంటారు. పుత్రప్రాప్తి కోసం తపించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి తీర్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతుప్రక్రియ మొదలైన 4వ రోజున కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవడం వల్ల అధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలు అయిన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీస్వరూపమైన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో కలిసింది. అలా జరిగిన కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవుల్లోకి వెళ్లాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో వారు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారిపోతాడు. దాంతో ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు సుకన్యని చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మ ఇచ్చావన్న నిందతో మీ అత్త రాచిరంపన్ పెడుతుంది. కాని నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకొక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృష్టమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెదుక్కుంటూ అప్పటికి అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పింది. ఇక వాళ్ళిద్దరూ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఇంట్లో నాక్కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని భావించింది. వెంటనే శివుడి ఇచ్చిన తాళపత్రాన్ని తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. కుడిముక్కు నుండే శ్వాస తీసుకుంటారు. కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తీసుకుంటారు. పుత్రప్రాప్తి కోసం తపించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి తీర్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతుప్రక్రియ మొదలైన 4వ రోజున కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవడం వల్ల అధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలు అయిన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీస్వరూపమైన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో కలిసింది. అలా జరిగిన కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవుల్లోకి వెళ్లాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో వారు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారిపోతాడు. దాంతో ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మ ఇచ్చావన్న నిందతో మీ అత్త రాచిరంపన్ పెడుతుంది. కాని నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకొక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృష్టమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెదుక్కుంటూ అప్పటికి అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పింది. ఇక వాళ్ళిద్దరూ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారింట్లో నాక్కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని భావించింది. వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాన్ని తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. కుడిముక్కు నుండే శ్వాస తీసుకుంటారు. కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తీసుకుంటారు. పుత్రప్రాప్తి కోసం తపించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి తీర్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతుప్రక్రియ మొదలైన 4వ రోజున కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు.
ఇక 7వ రోజు కలవడం వల్ల అధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది. 9వ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలు అయిన కూతురు పుడుతుంది. 12వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీస్వరూపమైన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో కలిసింది. అలా జరిగిన కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవుల్లోకి వెళ్లాడు. అంతలో భారీ తుఫాను మొదలైంది. దాంతో వారు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉండే గుడిసెలోనికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతను వెంటనే శివుడిగా మారి